హాయ్ ఫ్రెండ్స్. టైం అయితే నైట్ 9:30 కావస్తుందండి. ఆ టైంలో మా వైఫ్కి అయితే తలనొప్పి వస్తుందని చెప్పింది. ఓకే, ట్యాబ్లెట్ ఏమైనా కావాలని అడిగాను. నో ట్యాబ్లెట్ అయితే ఏమి వద్దు, నాకైతే చాక్లెట్ కావాలి అన్నది. ఓకే, అయితే బ్లింకిట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకో అని చెప్పాను. సో ఫైనల్లీ తనైతే బ్లింకిట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టింది. ఇప్పుడైతే బిల్ వచ్చిందో నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింది. ఓకే, ఫైనల్లీ బిల్ వచ్చింది కదండి. నేను కిందకి తీసుకోవడానికి వెళ్ళాను. ఆ బిల్లు చూసిన తర్వాత నాకైతే తలనొప్పి వచ్చిందండి. మా వైఫ్కి అయితే తలనొప్పి పోయి ఉంటుంది. ఎందుక మీరు ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు. సో చాక్లెట్ ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, 260 రూపీస్. క్వాంటిటీ వచ్చి 90 గ్రామ్స్ అయితే ఉంది. సో ఈ యొక్క చాక్లెట్ అయితే మనకి దుబాయ్ కునాఫా చాక్లెట్ అండి. ఇది చాక్లెట్ నేమ్ వచ్చి కునాఫా. సో నీకు ఈ చాక్లెట్ పెట్టిన ఐడియా ఎలా వచ్చిందంటే, రీసెంట్గా రీల్స్లో చూస్తుందంటే ఎప్పటి నుంచో రీల్స్లో చూసి దానికోసం తలనొప్పి తెచ్చుకుంది. ఫైనల్లీ తనైతే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంది, తెప్పించేసుకుంది. సో చాలాసేపు అయితే ట్రై చేసింది ఓపెన్ చేద్దామని, రాలేదు. ఫైనల్గా మీకు తెలుసు కదా, మనకు ఓపెనర్ ఉంది కదా పళ్ళు, దాంతో అయితే ఓపెన్ చేసేసింది ఫైనల్లీ. ఓకే, ఫైనల్లీ వచ్చింది కదా, రిమైనింగ్ అయితే ఓపెన్ చేసింది. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నాకే ఇచ్చిందండి అది ట్రై చేయమని. ఓకే, ఇంత కాస్ట్లీ పెట్టుకున్నాం కదా, కాస్ట్లీ అంటే తనకైతే నచ్చింది కాబట్టి కొన్నామండి. సో ఫైనల్లీ దాంట్లో అసలు ఏముందో అని చెప్పి ముందైతే చాలాసేపు అయితే పరీక్షించాను. సో మీరైతే చూస్తున్నారు కదా దీనిలో క్లియర్గా సెంటర్ క్వాంటిటీ మొత్తం కూడా క్రంచీగా అయితే ఉంది. టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. సో ఎట్ ది సేమ్ టైం ఫైనల్ ఆ పైన అయితే మొత్తం డైరీ మిల్క్ కోటింగ్ అయితే ఉంది. అంతసేపు అయితే ఇంకా చాలాసేపు అయితే పరీక్షించాను. ఇంకా అంతసేపు వెయిట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అనిపించి టేస్ట్ చేశాను ఫైనల్లీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రైస్కి అయితే వర్తే. సో ఇంకేముంది, ఫైనల్లీ మన వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్.